ఈరోజు నిరుద్యోగ సమస్య మీద రాష్ట్ర మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సమంజసంగా ఉంది. దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా ఈరోజు ముఖ్యమైన సమస్యగా నిరుద్యోగం ముందుకు వచ్చింది. దేశంలో ప్రాంతాల్లో ఈ ఉపాధి మీద చాలా పెద్ద దాడి జరుగుతుంది. ప్రభుత్వాల నుండి ఉన్న ఉపాధిని తొలగించే పరిస్థితుంది. వారు వాగ్దానాలు చేసిన కొత్త ఉపాధి మాత్రం రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో యువకుల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతా ఉన్నది దేశవ్యాప్తంగా. రాబోయే కాలంలో ఈ అసంతృప్తిని ఇలాగే కొనసాగిస్తే ఈ ప్రభుత్వ విధానాలు మార్చి యువతకు ఉపాధి కల్పించే పరిస్థితి రాకపోతే తీవ్రమైన ఉద్యమాలు పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. అందుకే ఈ ధర్నా అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించేందుకు, ప్రభుత్వాలు దిగిరాకపోతే ఉపాధి కల్పించేందుకు ముందుకు రాకపోతే వచ్చే ఉద్యమాలకి బాసటగా నిలిచి వాటిని ముందుకు తీసుకెళ్లడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిద్ధంగా ఉందని ప్రకటించడానికి ఏర్పాటు చేశారు మన వాళ్ళు. ఈరోజు దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగానే ఉంది. తెలంగాణలో ఇప్పటికే నిరుద్యోగ యువకులు జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పడి ఆందోళనలు ప్రారంభించాయి. ఈ రోజు ధర్నాకి రోజునే ఆ పక్కన ఇంకో ధర్నా కూడా జరుగుతుంది ఒక నిరుద్యోగ జేఏసీ తరఫున. అలాగే ఇంకా నిరుద్యోగ జేఏసీలు ఇంకా ఉన్నాయి. అవి కూడా భవిష్యత్తులో ఉద్యమాలు ఆందోళన చేసే అవకాశం ఉంది. వారు చేసే ఉద్యమాలకు కూడా మన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పూర్తి సంఘీభావం తెలియజేస్తా ఉంది. వారు కూడా విడివిడిగా చేస్తున్నారు, సంతోషం. అలాగే సమైక్యంగా కూడా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వారందరికీ నేను ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నిరుద్యోగం కోసం పోరాటం పోటీ కోసం కాదు, ఉపాధి సాధించడానికి కోసం జరగాలి. అటువంటి పోరాటాలు ఏమోలో ఎక్కడ ఎవరు చేసినా గానీ వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు, వాటిని బలపరిచేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఎప్పుడు వెనకాడదు. మీకు అందరికీ తెలుసు, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక సంస్థ ఏర్పడి వారు ధర్నా చేస్తున్నారు గత 17-20 రోజుల నుండి. నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ అయి 25 లక్షల మంది మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష రాసిన పిల్లలకి చాలా అన్యాయం జరిగింది. పేపర్ లీక్ అయి మళ్ళీ ఇంకో పరీక్ష నిర్వహించినా జరిగిన అన్యాయానికి అది పరిష్కారం కాదు. వాస్తవంగా వారందరూ విద్యావంతులు, వారి ఉపాధి కోసమే వారు ఆ రకంగా ఆందోళన చెందారు. ఇప్పుడు ఆ ఆందోళనకి మొత్తం దేశమంతా మద్దతు పలుకుతా ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కూడా వెళ్లి సంఘీభావం తెలియజేశారు. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఇప్పటికీ మద్దతు తెలియజేస్తున్నాయి. లడక్ నుంచి అక్కడ ప్రజానాయకుడు వాంగ్చుక్ నాయకుడు ఇప్పుడు నిరాహార దీక్ష ప్రారంభించారు. 17 రోజులైన నిరాహార దీక్ష. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఉనుకోలేదు, పలుకోలేదు. అటువంటి ఉద్యమాలకి అందరం సమైక్యంగా సంఘీభావం తెలియజేసినట్టే ఈ నిరుద్యోగ ఉద్యమానికి కూడా మనం అందరం కలిసికట్టుగా అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అటువంటి సమైక్య ఉద్యమాలు ఈరోజు చాలా అవసరం. ఈరోజు అటువంటి సమైక్య ఉద్యమాలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన ఈ ధర్నా ఒక ప్రారంభంగా, ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. దేశంలో నిరుద్యోగం పెరుగుతా ఉంది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 24% డిగ్రీ పూర్తి చేసుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళు 24% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. మొత్తం మీద చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు, వీళ్ళందరినీ కలిపి నిరుద్యోగం ఎంత ఉందంటే 10% ఉన్నది. ఈ ప్రభుత్వ లెక్కలు ఎప్పుడు ఉన్నదాన్ని తక్కువగా చూపిస్తాయి, వాస్తవాలను మనకు చెప్పు. ఆ రకంగా చూస్తే ప్రభుత్వ లెక్కలనే పరిగణనలో తీసుకుంటే నిరుద్యోగం ఎంత విస్తారంగా ఉందో అర్థమవుతుంది. ఇది గత 5 ఏళ్లలో పెరుగుతూ ఉంది, రోజు రోజుకి తగ్గడం లేదు. తెలంగాణలో అదే లెక్కలు చెప్తుంది ఏంటంటే తెలంగాణలో ఈరోజు 17% అంటే డిగ్రీని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు 17% మంది ఈరోజు ఉన్నారు. అలాగే కొన్ని ప్రధానమైన నగరాలు ఉన్నాయి, ఒక 40 నగరాలు. ఈ 40 నగరాల్లో హైదరాబాద్ నగరం ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్న నగరాల్లో ఒకటిగా ఉంది. దాదాపు హైదరాబాద్ నగరంలో 10% నిరుద్యోగం ఉన్నది, మిగతా నగరాల కన్నా కూడా ఎక్కువ. మనతో సమానంగా పక్కన బెజవాడలో ఉంది
9.9%. ఈ పద్ధతిలో నిరుద్యోగం పెరుగుతూ ఉంటే అక్కడ మోడీ గారు చెప్తున్నారు, గతంలో 2019 ఎన్నికల్లో 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మొన్న కూడా ఈ రాబోయే కాలంలో నిరుద్యోగులందరికీ 2-3 సంవత్సరాల్లోనే ఉపాధి సంపూర్ణంగా కల్పిస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ మోడీ గారు 2024లో మళ్ళీ అధికారానికి వచ్చిన తర్వాత నిరుద్యోగం గురించి పట్టించుకోకపోవడం కాదు. ఈ మధ్య దేశం మొత్తం మీద చూస్తే ఏ రోజు పేపర్లు చూసినా ఎక్కడ ఏదో ఒక ఫ్యాక్టరీలో ఏదో ఒక సంస్థలో ఉద్యోగులు తొలగించినట్టుగానే మనకి పేపర్లో వస్తున్నాయి. మనకి హైదరాబాద్ నగరం బాగా ప్రసిద్ధి, ఎందుకంటే ఐటీ పరిశ్రమలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఒక రోజు పేపర్లో చూస్తే పలానా TCS కంపెనీ, లేకపోతే అమెజాన్ కంపెనీయో, లేకపోతే గూగుల్లో, మైక్రోసాఫ్ట్ ఎవరొకరు 100 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు మీకు అందరికీ పేపర్లో చూస్తున్నాం. కాబట్టి ఐటీ నుంచి బాగా చదువుకున్న వాళ్ళు ఐటీ రంగంలోకి పోతారనుకుంటాం, వాళ్ళకి ఉద్యోగాలు పోతా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ క్రమక్రమేణా కుదించి వాటిని సంఖ్య తగ్గిస్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగుల్ని వెంటనే పంపించలేకపోతే రిటైర్ అయిన తర్వాత ఖాళీలు భర్తీ చేయడం లేదు. ఆ రకంగా నిరంతరం ఉపాధి తగ్గిపోతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కూడా శాశ్వత ఉద్యోగాలు నిర్మించడంలా, ఎక్కడైనా ఏదైనా అత్యవసరంగా వాళ్ళకి పని కావాల్సి వస్తే ఏ కాంట్రాక్టర్ని పట్టుకొని కాంట్రాక్ట్ ఉద్యోగులు నియమిస్తున్నారు తప్ప ఓ శాశ్వతమైన ఉద్యోగుల్ని నియమించే పద్ధతి దాదాపు ఆపేసినట్టే. ఎక్కడైనా ఏదైనా అవసరమై తీవ్రమైన ఒత్తిడి వచ్చి ఉద్యమం జరిగితే అప్పుడు ఏదో కొద్దిమంది పోస్టులు ప్రకటించడం, అవి కూడా కోర్టు కేసులతోటి రకరకాల పేర్లతోటి వాయిదాలు వేసుకుంటూ నింపకుండా ఉండడం జరుగుతుంది తప్ప ఖాళీ అయిన పోస్టులను వెంటనే సత్వరంగా నోటిఫికేషన్ ఇచ్చి సరైన పద్ధతిలో న్యాయ వ్యవస్థకు కూడా నిలబడేట్టుగా వ్యవహరిస్తూ ప్రభుత్వం నింపడం లేదు. అందుకని నిరుద్యోగుల సంఖ్య మొత్తం పని లేని వాళ్ళలో చదువుకున్న వాళ్ళ యొక్క నిరుద్యోగుల యొక్క సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది, దేశంలో కూడా జరుగుతుంది. ఈ పరిస్థితిలో మనం పెట్టిన డిమాండ్ ఏదైతే ఉందో మీ లెక్కల ప్రకారమే జనాభా నిష్పత్తి ప్రకారం ఇంతమంది జనాభాకి ఇంతమంది ఉద్యోగులు ఉండాలి, అప్పుడే సేవలు బాగా అందుతాయి అని చెప్పేసి ఏదైతే అన్ని పరిపాలన కమిషన్స్ ఏవైతే చెప్పినాయో ఆ ప్రాతిపదిక మీద నిర్ణయించిన పోస్టుల్ని ఖాళీ ఉన్న పోస్టులు స్పష్టంగా ప్రకటించడం, దాంట్లో రిజర్వేషన్ల ప్రకారం వాటాలను ప్రకటించడం, వాటికి సరైన నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు జరిపి వాటన్నిటిని నింపడం అని చెప్పేసి ప్రతి సంవత్సరం యాన్యువల్ కార్యక్రమంగా ఉండాలి తప్ప అది ఎప్పుడో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్ల కోసం చేసే కార్యక్రమం లాగా ఉండకూడదు. ఆ రకంగా నింపాలి అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇప్పుడే మనం నినాదాలు కూడా ఇచ్చాం. యాన్యువల్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగులు పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఏదైతే అంటున్నామో ప్రభుత్వాలకు అటువంటి క్యాలెండర్ ఉండాలి. ఆ రకంగా ఉండేట్టుగా మనం సాధించుకోవాలి. అయితే ఇప్పటి వరకు ఉపాధి అంటే ప్రభుత్వం యొక్క దయ మీద ఆధారపడి ఉంది, లేదా రాజకీయ పార్టీల యొక్క అవసరాల మీద ఆధారపడి కనపడతా ఉంది. ఇది ఒక హక్కుగా లేదు. అందుకని ఈ దేశంలో ఇది ఉపాధి అనేది ఒక హక్కుగా ఉండాలి. ఒక చదువుకున్న యువకుడు ఉద్యోగం కావాలంటే అది ఎవరో దయతో తెచ్చే స్థితిగా ఉండకూడదు. ఈ దేశానికి పనిచేసేదానికి శ్రమని వెచ్చించేదానికి, ఆ రకంగా ఉత్పత్తిలో పంచుకునేదానికి, అభివృద్ధిలో భాగం పంచుకునేదానికి ప్రతి యువతికి హక్కుగా ఉండాలి. అందుకనే మన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, ఇది ఉపాధి అనేది ఒక హక్కుగా ఉండాలి, అది రాజ్యాంగంలో ఉండాలి. అది ఉపాధి కల్పించకపోతే కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండాలి, అప్పుడే దాన్ని హక్కుగా మనం భావిస్తాం. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్తూ కొన్ని మౌలికమైన విషయాలను హక్కులుగా కావాలని అడుగుతున్నాం. మొదటి తిండి హక్కుగా ఉండాలి, రెండోది చదువు హక్కుగా ఉండాలి, మూడోది వైద్యం హక్కుగా ఉండాలి, నాలుగోది పది హక్కుగా ఉండాలి, ఐదోది పెన్షన్ హక్కుగా ఉండాలి. ఇవి హక్కులుగా ఉంటేనే దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఇవన్నీ రాజ్యాంగంలో హక్కులుగా లేవు ఇప్పటి వరకు. హక్కులుగా ఏమైనా ఉంటే నువ్వు స్వేచ్ఛగా మాట్లాడేదానికి, స్వేచ్ఛగా విమర్శించడానికి, స్వేచ్ఛగా సంఘం పెట్టుకునేదానికి, స్వేచ్ఛగా ఆందోళన చేసేదానికి ఇటువంటి స్వాతంత్రాలు ఏమైతే వస్తున్నాయో అటువంటి రాజ్యాంగం హక్కులుగా ఉంది. కానీ ప్రజల నిత్యజీవితంలో బతకడానికి అవసరమైన 5-6 అంశాలు రాజ్యాంగంలో హక్కులుగా ఉంది. కాబట్టి ఈ దేశంలో యువకులందరూ సమైక్యంగా ఖాళీ పోస్టులు భర్తీ చేయాలనే డిమాండ్లో కాదు, దానికన్నా నీతుల్లో నుండి ప్రతి అవసరమైన వారికి, ప్రతి ఒక్కరికి, చదువుకున్న వారికి, చదువులేని వారికి కూడా ఉపాధి అనేది హక్కుగా ఉండాలి. ఆ హక్కు అమలుపరిచే పద్ధతిలో రాజ్యాంగంలో మార్పులు చేయాలని చెప్పేసి డిమాండ్ అవసరం. అందుకనే ఈ డిమాండ్ చేర్చి మన ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి మనం అడుగుతున్నాం.
అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈనాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ఉన్నాయంటే ప్రధానంగా మనుషులతో పని లేకుండా యంత్రాలతో పని చేయించుకునే పద్ధతిని పెంచుతా ఉంది. యంత్రాలతో పని చేయిస్తే మనకేం అభ్యంతరం లేదు. ఆ యంత్రాల వల్ల ఉపాధి అవ్వాలి తప్ప ఉన్నవారికి ఉపాధి చేయడానికి మనం అంగీకరిస్తాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరించే పద్ధతి ఉన్న వాళ్ళకి ఉపాధి తీసేసే పద్ధతి ఉంది. అంతకంతకు అందుకని ఇంగ్లీష్ లో అయితే ఇంతకు ముందు జాబ్ లెస్ గ్రోత్ అనేవాళ్ళు, అంటే ఉపాధి సృష్టించని అభివృద్ధి జరిగేది ఇంతకు ముందు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో జరుగుతున్నట్టు జాబ్ లాస్ డెవలప్మెంట్, అంటే ఉపాధిని తీసేసే అభివృద్ధి. అంతకుముందు ఫ్యాక్టరీలో 100 మంది పనిచేస్తే కొత్త యంత్రాన్ని తీసుకొచ్చి ఉద్యోగులను అవసరం లేదు 50 మంది తీసేసి 50 మంది ఎంచుకుంటారు. ఈ రకమైన పద్ధతి అన్ని రంగాల్లోనూ జరుగుతుంది. హైదరాబాద్ లో బాగా మీరు అందరూ చూస్తున్నారు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. పెద్ద పెద్ద భవనాలు 50 అంతస్తులు 100 అంతస్తులు భవనాలు కడుతున్నారు. ఇంతకుముందు అదే భవనం కట్టాలంటే 1000 మంది కార్మికులు అక్కడ పనిచేయాల్సి వచ్చేది, ఇంజనీర్లు పనిచేయాల్సి వచ్చేది, సూపర్వైజర్స్ పనిచేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆధునిక యంత్రాలు వచ్చి అవి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి బోట్లు బిగించేసి కట్టేస్తున్నాయి. ఉపాధి పోతా ఉంది. ఐటీ కంపెనీల్లో అలాగే అనేక ఫ్యాక్టరీల్లో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది, కృత్రిమ మేధస్సు. అందుకని మనుషులతో అవసరం లేకుండా ఆ యంత్రాలే మీరు రాయాల్సిన వ్యాసాలు రాసేస్తాయి. మీరు ఏమైనా ఒక డయాగ్రామ్ గీయాలంటే బొమ్మలు గీసేస్తుంది. మీరు వేరే ఏదైనా మ్యూజిక్ పాటకు మ్యూజిక్ కట్టాలంటే అది మ్యూజిక్ కట్టేస్తుంది. ఆ రకంగా ఈరోజు కొత్త కొత్త యంత్రాలు కొత్త కొత్త ఆలోచనలు వచ్చినాయి. వీటన్నిటి మూలంగా ఉన్న వాళ్ళకి ఉపాధి పోతుంది. ఇక్కడ మార్క్సిస్ట్ పార్టీ అడిగేది ఒకటే, యంత్రాలు మనుషుల కోసం ఉండాలా లేకపోతే యంత్రాల కోసం మనుషులు ఉండాలనేది ముఖ్యమైన సమస్య. ఈరోజు ప్రపంచ చరిత్రలో యంత్రాలు పరికరాలు ఎందుకు వచ్చినాయంటే మనుషుల కోసం వచ్చినాయి. మనుషుల శ్రమను సులభం చేయడానికి వచ్చినాయి. మనుషులు బ్రతుకుని నష్టం చేయడానికి ఛిద్రం చేయడానికి రాలేదు. మనుషులు బాగా సుఖంగా బతకడానికి యంత్రాలు వచ్చినాయి తప్ప ఉన్న ఉపాధి పోగొట్టి కడుపు కొట్టడానికి యంత్రాలు రాలేదు. కానీ ఈరోజు పెట్టుబడిదారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లాభం కోసం మనుషులకి ఉపాధి పైన వాళ్ళ బతుకు ఛిద్రమైపోయినా బతకడానికి సాధ్యం కాని పరిస్థితి వాళ్ళకి వచ్చినా పర్వాలేదు, యంత్రాలు పెట్టి ఎక్కువ లాభం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అన్ని రంగాల్లో ఈరోజు యంత్రాలు ఉపాధిని తీసేసే యంత్రాలు వస్తున్నాయి. అందుకనే ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, యంత్రాలు పెట్టండి కానీ వాటి వల్ల ఉపాధి రావాలి, ఉపాధి పోగొట్టేది కాదు. లేదా ఒక చోట ఉపాధి పడితే ఇంకో చోట వచ్చేట్టుగా ప్రభుత్వాలు చేయాలి. ఆ రకంగా చేయకపోతే ఈరోజు ప్రపంచంలో యువకులు ఈరోజు జీవించటమే సమస్య అయిపోద్ది, బతకడమే సమస్య అయిపోద్ది అనేది మనం చెప్పదలుచుకుంది. అలాగే మరొక ముఖ్యమైన మార్పు మోడీ గారు తీసుకొస్తున్నారు. ఆ మోడీ గారు చేసిన దాన్ని అన్ని ప్రభుత్వాలు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలతో సహా అన్ని ప్రభుత్వాలు అనుసరిస్తా ఉన్నాయి. అదేంటంటే ఈరోజు కొండల్ని, గాలిని, మట్టిని, ఇసుకని, అడవుల్ని, నీళ్ళని అన్నింటినీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించేస్తా ఉన్నారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఏం జరుగుతుంది, మొత్తం మావోయిస్టులందరినీ ఖతం చేసేసి అడవుల్ని కొండలన్నింటినీ కార్పొరేట్స్ అంబానీలకి అదానీలకి అద్దాయాలు వేదాంత సంస్థలకి ఇట్లాంటి సంస్థలకి అప్పచెప్పారు. వాళ్ళు కొండలు తవ్వుతున్నారు, నదులన్నింటినీ ఆనకట్టలు వేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇదొక భాగం. దీనికోసం అక్కడ ఉండే గిరిజనులందరినీ అడవుల నుంచి తరిమేస్తున్నారు. లక్షల మంది అడవుల నుంచి బయటకు వస్తే వాళ్ళు ఎక్కడ బతకాలి? వాళ్ళకి ఉపాధి ఏమైనా ఉందా? లేదు. రోడ్ల మీద పడి పట్టణాల్లోకి వచ్చి అంతకుముందు ఇక్కడ పనిచేసే కార్మికులతో పోటీపడి ఆ పోటీపడి తక్కువ వేతనానికి కూడా పనిచేసుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాదు అనేక ప్రాజెక్టులు కడుతున్నారు, వాళ్ళందరినీ భూముల నుంచి వెళ్ళగొడుతున్నారు. అదానీలకి అంబానీలకి దాదాపు ఈ కాలంలో గత 10 ఏళ్లలో అట్లాంటి వాళ్ళందరికీ దాదాపు 15 లక్షల ఎకరాల భూములు ఇచ్చేశారు. మరి ఈ భూములన్నింటి నుంచి పోయిన రైతులు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు పట్టణాలకు వస్తున్నారు, వాళ్ళకి ఉపాధి దొరకటం లేదు. కాబట్టి ఉన్న ఉపాధితో పోటీపడి తక్కువ వేతనానికి పనిచేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మరి ఈ రకంగా ఉన్న వాళ్ళకు ఉపాధి తీసేస్తున్నారు. అడవుల్లో బతికే వాళ్ళని రోడ్ల మీదకి నెట్టేశారు, భూముల మీద బతికే వాళ్ళని కూడా రోడ్ల మీదకి నెట్టేశారు. ఆ రకంగా వాళ్ళందరినీ రోడ్ల మీదకి నెట్టేసి వాళ్ళకి పని కల్పించకుండా చదువుకున్న వాళ్ళకి కూడా ఉపాధి లేకుండా ఈరోజు ప్రభుత్వ విధానాలు అనుసరిస్తా ఉంది. ఎవరి కోసం? మన అభివృద్ధి కోసమా?
మన సుఖం కోసమా? కాదు. ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ వస్తుంది, వాడికి భూములు ఇచ్చేస్తారు. అమెజాన్ కంపెనీ వచ్చింది, వాడికి భూములు ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా బహుశా వాళ్ళు చెప్తారు ఇక్కడ ఎక్కడెక్కడ భూములు ఎంత తీసుకున్నారో. ఈ రాయలసీమ వెళ్తే అన్ని కొండలు ఈరోజు వేదాంత వాడికి, అదానికి అందరికి ఇచ్చారు. అక్కడ గాలి మరలు పెడుతున్నారు విద్యుత్ ఉత్పత్తి. అక్కడ ఉండే రైతుల నుండి భూముల నుంచి వెళ్ళగొట్టేస్తున్నారు. కాబట్టి ఉపాధి ఉన్న పనులు తీసేసే కార్యక్రమం ఈరోజు దేశం మొత్తంలో జరుగుతుంది. ఈ విధానం వస్తే వ్యవసాయం ఉన్న రైతులు వ్యవసాయం పడిపోతుంది, కూలీలకి కూలి పద్ది, చదువుకున్నవారు చదువుకోని వారు అనే నిమిత్తం లేకుండా అన్ని రకాల పనులు చేసే వాళ్ళకి పనులు పోయే పరిస్థితుంది. రైతులకు పోతుంది పని, వ్యవసాయ కార్మికులకి పని లేకుండా పోతుంది, వ్యవసాయం మీద దెబ్బతిన్న తర్వాత గ్రామసీమల్లో వృత్తిదారులకి పని లేకుండా పోతుంది, చదువుకొని మనకు అసలు పనే లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీలు అవుతున్నా కానీ రిటైర్ అయిపోతున్నా, చనిపోతున్నా ఖాళీలు మాత్రం భర్తీ చేయడం లేదు. ఇది ఒక పెద్ద సమస్య. ఈ సమస్యని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మార్చేదానికి పోరాడకపోతే మనం ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్న కొద్ది ఖాళీలను పూర్తి చేస్తే సమస్య అయిపోద్దని కాకుండా ఈ సమస్య మీద పోరాడుతున్నాయి, ఖాళీలు నింపాలని ఆందోళన చేస్తున్నాయి. మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలన్నింటి మీద కూడా మనం ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని యువకులు గ్రహించాలి. చివరి విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు యువకులు ముందుకు వస్తున్నారు, ఉద్యమాల్లోకి వస్తున్నారు, పోరాటాల్లోకి వస్తున్నారు. కానీ వీళ్ళ ఆలోచనలో ఎందుకు మనకు ఉపాధి రావడం లేదు, ఎందుకు మనకు ఉద్యోగాలు రావడం లేదు, ఏ విధానాల మూలంగా అని చెప్పేసి ఆలోచించేదానికి అవకాశం లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలాగే బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థలు పనిచేస్తా ఉన్నాయి. అలాగే బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థలే కాదు, మైనార్టీల పేరుతో ఉండే కొన్ని మత సంస్థలు కూడా ఆ రకంగానే పనిచేస్తున్నాయి. మనకు ఉపాధి లేకపోవడం కారణం ఇంకొక మతం కాదు, మనకి ఈరోజు ఉద్యోగాలు లేకపోవడం కారణం ఇంకొక కులం కాదు, మనకి ఈరోజు ఉద్యోగాలు లేకపోవడం కారణం ఇంకొక భాష కాదు, మనకి ఈరోజు ఉద్యోగాలు లేకపోవడం ఇంకొక ప్రాంతం కాదు. ఈ రకంగా ప్రాంతం మీద, భాష మీద, కులం మీద, అలాగే వీటన్నిటి మీద నెట్టి యువకులను చీల్చి ఐక్యంగా లేకుండా చేసి తమ యొక్క ఈ దుర్మార్గ విధానాలను రక్షించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆ రకంగా చేస్తుంది. మీకందరికీ తెలుసు, మీకందరూ ఎస్ఐఆర్ వచ్చి ఉంటున్నా, మీరు యువకులు కాబట్టి మీరు ఎస్ఐఆర్లోకి రాదు. 2002లో ఎస్ఐఆర్ వచ్చింది, మాలాంటి వాళ్ళందరూ దానికి వస్తారు, ముందుకు వస్తారు. కానీ మీరు కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్నట్టే ఉంటుంది. ఈ పేరుతోటి కొంతమందిని ఈరోజు మన వాళ్ళు చెప్తారు 80 లక్షల మందిని ఓటర్ లిస్ట్ లో లేకుండా చేశారని చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత ఏమైనా కొంత మారుద్ది. కానీ ఇక్కడ చెప్పదలుచుకోండి, ఈ రోజు మనకు ఉద్యోగాలు ఎందుకు రాలేదు? ఈ దొంగ ఓట్లు కొంతమంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఓటర్లుగా చేరి ఉద్యోగాలు కొట్టేయడం మూలంగా మనకు ఉద్యోగాలు రావాలని చెప్తాడు బీజేపీ వాడు, మోడీ గారు చెప్తారు. అందుకని ఎక్కడో వలస వచ్చిన వాళ్ళు మనకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు, కాబట్టి వలస వచ్చిన వాళ్ళని ఎల్లగొడితే వచ్చేస్తాయి అని చెప్తారు. అంతకుముందు ఇదే పాలకులు చెప్పారు, ఆంధ్ర వాళ్ళు వచ్చారు, వాళ్ళు పోతే మనకు ఉద్యోగాలు వస్తాయి, ఏం రాలేదు. ఈరోజు బెంగళూరులో చెప్తున్నారు, ఉత్తరాది నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడం, వాళ్ళకి ఎల్లగొడితే వచ్చేస్తాయి అన్నారు. అక్కడే రాలేదు, ఎల్లగొట్టారు, వాళ్ళ మీద దాడులు చేశారు, కానీ ఏం రాలేదు. బొంబాయిలో ఏం చెప్తున్నారు, మరాఠా వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రావడం అంటే బీహార్ నుంచి అక్కడి నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ, అందుకని వాళ్ళ వల్లే రావడం, వాళ్ళు కొట్టి తరివేసేదానికి ప్రయత్నం చేశారు, వాళ్ళు కొట్టేసినా అక్కడ ఉద్యోగాలు రాలేదు. అందుకని ఈ రకంగా అసలు కారణం ఏంటి మనకు ఉపాధి రాకపోవడానికి, ఉద్యోగాలు రాకపోవడానికి అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా యువకులు తమలో తాను ఆగ్రహం చెంది వైషమ్యాలు పెంచుకొని, తగాదాలు పెంచుకొని అసలు విషయం మర్చిపోయేదానికి వీలుగా ఈరోజు మతోన్మాదాన్ని, అలాగే కులతత్వాన్ని, ప్రాంతీయతత్వాన్ని, ఇటువంటి వాటిని రచ్చగొట్టి ఈరోజు చేస్తున్నారు. అందుకని వీటన్నిటి మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది. నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక విషయం చెప్పింది, అదేంటంటే బాగా అతి పేద వాళ్ళకి అంత్యోదయ అన్న కార్యక్రమం ఉంది. అది అంటే 35 కేజీల బియ్యం కుటుంబానికి, పేదవాళ్ళ కుటుంబానికి ఇస్తారు, దాన్ని మార్చేశారు. ఇంతకుముందు ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా 35 కేజీలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పారంటే ఒక మనిషికి 7 కేజీలు ఇస్తా ఉన్నారు, మరి 35 కేజీలు దాటి ఉన్నారు. దీని మూలంగా 35 కేజీలు అంటే 5గురు ఉంటే 5 ఏళ్ళు 35, 5గురు కన్నా మించి ఉంటే వాడికి రాదు, 5 కన్నా తక్కువ ఉంటే వాడికి తగ్గిపోద్ది. ఇంతకుముందు తగ్గిపోయేది ఎవరికన్నా 35 కేజీలు ఇస్తారు.
ఇది ప్రజలకు మేలు చేయడానికి స్కీమ్ తెచ్చినట్ట, ఉన్న వాళ్ళకి ఉన్నది తీసేయడానికి స్కీమ్ తెచ్చినట్ట. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సగటున కుటుంబానికి 3 ఉన్నారు. ఇంతకుముందు పేదవాళ్ళకు కూడా 35 కేజీలు వచ్చేది. ఇప్పుడు 3 లెక్కన సగటున 3 లెక్కన చేస్తే ఎంత వస్తుంది? 21 కేజీ వస్తుంది. అంటే ఒక తెలంగాణలోనే 14 కేజీలు ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ వల్ల తగ్గిపోద్ది. నేను ఒక్క ఉదాహరణ చెప్పాను. అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఏమైనా స్పష్టంగా ప్రకటించారో లేదో తెలియదు. నేను ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దీని మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయండి, మీరు వ్యతిరేకించండి, ఇది కుదరదని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రి ఆ పనిచేశాడు. మీరు కూడా ఆ రకంగా ఈ రాష్ట్రానికి నష్టం జరిగిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక్కటే కాదు, ఇట్లా ప్రతి దాన్ని కోత పెట్టేస్తున్నాడు. అంతకుముందు ఉపాధి పథకాన్ని కోత పెట్టేశాడు. ఇంతకుముందు ఒక రాష్ట్రానికి ఉపాధి పథకం కింద అంటే ఎంఎన్ఆర్జీ అంటాం, ఇప్పుడు దాని పేరు మార్చేసి జీరామ్జీ అని పెట్టారు. పేరేం మార్చింది పేరు కోసం కాదు, మార్చింది దేనికోసం అంటే ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చేది 190 రూపాయలు. ఇప్పుడు మొత్తాన్ని తగ్గించేసి రాష్ట్రం 40% పెట్టుకోవాలి, 60% 60 రూపాయలు మేము ఇస్తాం అంటున్నారు. ఇంతకుముందు 90 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం 60 రూపాయలు తగ్గించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రానికి. ఇది రాష్ట్రం డబ్బులు లేకపోతే ఎలా ఈ స్కీమ్ ఖర్చు చేస్తుంది? అందుకని గ్రామసీమల్లో ఈ రోజు ఉపాధి లేక ఈ ఎంఎన్ఆర్జీ పథకం కింద ఆధారపడి గ్రామంలో పనులు చేసుకుని బతికే వాళ్ళకి ఉపాధి లేకుండా పోతుంది. అందుకని డబ్బు కలుసుకుని చదువుకునే విద్యార్థులకి ఏడు ఈ రోజు పనిపోతుంది. చదువులేని వ్యవసాయ కార్మికులు, పేదవాళ్ళు, దళితులు, అటువంటి వాళ్ళందరూ గ్రామసీమల్లో ఈరోజు ఉపాధి కోల్పోతున్నారు కేంద్ర విద్యాలయ ప్రభుత్వం. అందుకని మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, ఇది విశాలమైన పోరాటం, ఇది పెద్ద పోరాటం. ఒక చదువుకున్న వాళ్ళ సమస్య కాదు, అలాగే ఇది నిర్దిష్టమైన సమస్య కోసమే కాదు, విధానం కోసం పోరాటం. అందుకని మీరందరూ ఈ విధానాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఈ రాజకీయ పార్టీల యొక్క వాగ్దానాన్ని గమనంలో పెట్టుకోవాలి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. అలాగే ఉపాధిని రాజ్యాంగంలో ఒక హక్కుగా ప్రకటించాలి. అలాగే ఎంఎన్ఆర్జీ పథకానికి పూర్తి స్థాయి 100% కేటాయింపులు నిధులు కేటాయించేట్టు చేయాలి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే ఉపాధి ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే, ఉపాధి బాగా ఎక్కువ మందికి ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడ వస్తాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అభివృద్ధి అయితేనే ఉద్యోగాలు వస్తాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నారు. 1,60,000 కోట్ల రూపాయలు పెట్టి గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ పెడుతున్నారు విశాఖపట్నం. 1,60,000 కోట్లు. 1,60,000 కోట్లు పెట్టి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి తెలుసా? 100 మందికి వస్తాయి. ఈ 100 మందికి 50 మందిని విదేశాల నుంచి తీసుకొస్తారు. ఆ రకంగా ఫ్యాక్టరీలు పెడితే ఉపయోగం లేదు. 1,50,000 కోట్లు పెడితే కనీసం 20,000, 30,000 మందికి ఉద్యోగాలు వచ్చేట్టు ఒక ఫ్యాక్టరీ నిర్మించాలి, అప్పుడే ఉద్యోగాలు వస్తాయి. అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద కేంద్రీకరించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన పోరాటానికి మీరు సిద్ధంగా కావాలని, తక్షణం ఖాళీ పోస్టులు నింపడానికి మీరు చేస్తున్న ఉద్యమాన్ని, అలాగే ఇతరులు చేస్తున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీని ఆశిస్తూ మిగతా యువకులందరూ ఏ వేదిక మీద ఉన్నా వాళ్ళందరూ సమైక్యంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమానికి వాళ్ళు తలపగట్టుగా మనం ప్రోత్సహించాలని, అందుకు కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.